డాక్టర్ ప్లస్ వ్యూవర్స్కి నమస్కారం. నా పేరు డాక్టర్ సింధూర ఫ్రమ్ వాసన్ ఐ కేర్ అనంతపూర్. ఈరోజు మనం తెలుసుకోబోయే ఇంపార్టెంట్ టాపిక్ ఏమంటే మన కంటికి సంబంధించి ఒక ప్రమాదకరమైన జబ్బుని తెలుసుకోబోతున్నాం. దాని పేరే గ్లాకోమా. అసలు ఈ గ్లాకోమా అంటే ఏంటి అంటే మన కంట్లో మన బాడీలో బ్లడ్ ప్రెషర్ ఎలా ఉంటుందో కంట్లో కూడా ఒక ప్రెషర్ అనేది మెయింటైన్ అవ్వాలి. అది షేప్ మెయింటైన్ అవ్వడానికి కన్ను షేప్. సో దట్ ఈస్ కాల్డ్ ఇంట్రాఆక్యులర్ ప్రెషర్. సో మనకి కొంతమందికి ఏమవుతుందంటే ఇంట్రాఆక్యులర్ ప్రెషర్ ఎక్కువ అయినప్పుడు కంటి లోపల నరం డ్యామేజ్ అవుతుంది. సో దాని పేరే గ్లాకోమా అంటాం. సో మన కంట్లో ఉండే ప్రెషర్ ద్వారా మన నరం ఎక్కడ కంటి నుంచి బ్రెయిన్కి కనెక్ట్ అయి ఉంటుందో ఆ నరం దెబ్బతిని మనకు చూపు తగ్గుతుంది. సో ఈ గ్లాకోమా అనేది ఇప్పుడు ఏ వయసులో వస్తుంది? సో గ్లాకోమా అనేది ఏ వయసులో అయినా రావచ్చు, పుట్టిన పిల్లలకు కూడా రావచ్చు. సో మనకు పుట్టిన పిల్లలకి ఎలా గుర్తించాలి? ఫస్ట్ ఎలా గుర్తించాలి అంటే పుట్టిన పిల్లలకి పుట్టిన వెంటనే మనం కళ్ళు ఒక్కసారి గమనించాలి. అది తల్లి కానీ ఒక డాక్టర్ కానీ, డెలివరీ చేసిన డాక్టర్ కానీ తల్లి కానీ ఇంట్లో ఎగ్జామిన్ చేయాలి. ఏం లక్షణాలు కనిపిస్తాయి మనకు చూస్తే? కన్నులోని నల్లగుడ్డు పెద్ద సైజు ఉండడం, లేకుంటే బ్లూ కలర్లో ఉండడం, కన్ను నుంచి నీరు ఎక్కువ కారడం, లేదంటే మనకు నల్లగుడ్డు కూడా అంత నల్లగా లేకుండా కొంచెం మసకగా ఉండడం. ఇవన్నీ లక్షణాలు మనం పిల్లల్లో గమనించవచ్చు. సో ఇవి మీరు తల్లులు గమనించినప్పుడు వెంటనే ఒక ఆఫ్థమాలజిస్ట్ దగ్గరికి తీసుకెళ్తే వాళ్ళు ఎగ్జామిన్ చేసి ప్రెషర్ ఎంత ఉంది, ఎందుకు అలా ఉంది అని చూసి అంత ఎర్లీ స్టేజ్లోనే మనం గుర్తిస్తే మనం చూపు తగ్గకుండా మనం ఎంత చూపు ఇవ్వగలమో అది మ్యాక్సిమం ట్రై చేసి పిల్లల్లో చేయగలం. పిల్లల్లో మెయిన్ ట్రీట్మెంట్ వచ్చి ఓన్లీ సర్జరీ. ఐ డ్రాప్స్ అనేవి టెంపరీగా వాడచ్చు, కానీ సర్జరీ ఈజ్ ద అల్టిమేట్ ట్రీట్మెంట్. ఇది పిల్లల్లో. మరి పెద్దవాళ్ళల్లో ఒక ఏ ఏజ్లో అయినా కూడా రావచ్చు. సరే, మనం 2 టైప్స్గా ఉంటాయి మేజర్గా, ప్రైమరీ, సెకండరీ అనేది. ప్రైమరీ గ్లాకోమాస్ అడల్ట్స్లో ఎలా ఉంటుందంటే దానికి ఏ కారణము మనం గుర్తించలేము. అది స్వతహాగా మన ఫ్యామిలీలో ఎవరికన్నా ఉన్నా అది రావచ్చు, లేదు ఫ్యామిలీలో ఎవరికి లేకపోయినా కూడా రావచ్చు. సెకండరీ అనేది ఏంటంటే కొన్ని కారణాలు మనం గుర్తించి ఆ కారణాలు అవాయిడ్ చేస్తే తగ్గించుకోవచ్చు. సో మనకు సెకండరీ కారణాలు ఏమి అంటే ఏదైనా మనం ఎక్కువ స్టిరాయిడ్స్ అనే ట్యాబ్లెట్స్ వాడడం వల్ల. ఇప్పుడు కోవిడ్-19 పేషెంట్స్లో కూడా అందరికీ మనం స్టిరాయిడ్ ట్యాబ్లెట్స్ ఇస్తున్నాం, ఆల్మోస్ట్ అందరికీ హాస్పిటల్లో అడ్మిట్ అయిన వాళ్ళకి. సో అలాంటి ఏ కండిషన్స్ వల్ల అయినా మనం స్టిరాయిడ్ ట్యాబ్లెట్స్ ఎక్కువ వాడుతున్నాం. స్టిరాయిడ్స్ ఐ డ్రాప్స్ వాడుతున్నా, కొన్ని ఐ కండిషన్స్లో కూడా స్టిరాయిడ్స్ ఐ డ్రాప్స్ వాడాల్సి ఉంటుంది. సో వాళ్ళకు కూడా గ్లాకోమా ఇంట్రాఆక్యులర్ ప్రెషర్ అనేది ఎక్కువ అయ్యే ఛాన్స్ చాలా ఉంది. అదొక సైడ్ ఎఫెక్ట్ లాగా వస్తుంది స్టిరాయిడ్స్ వల్ల. ఇంకొకటి మనకి ఎప్పుడన్నా కన్ను దెబ్బ తగిలినా, ఇంతకుముందు ఎప్పుడన్నా, సో అది ఎన్నేళ్ళైనా కావచ్చు, ఒక 10 years ముందు దెబ్బ తగిలినా కూడా ఇప్పుడు ప్రెషర్ ఎక్కువ అయ్యే ఛాన్స్ ఉండొచ్చు మన కంట్లో. అదొక ప్రాబ్లం. ఇంకొకటి డయాబెటీస్ ఉన్నవాళ్ళు. సో డయాబెటీస్ ఉన్నవాళ్ళు సరిగ్గా కంట్రోల్ లేకపోయినా, లేకుంటే చాలా ఇయర్స్ నుంచి డయాబెటీస్ ఉన్నా మన రెటీనా పొరలో వచ్చే చేంజెస్ వల్ల మనకు గ్లాకోమా కూడా వచ్చే అవకాశం ఉంటుంది. సో మీరు ఎవరెవరు టెస్ట్ చేసుకోవాలా గ్లాకోమా అంటే అందరూ 40+ దాటిన వాళ్ళు అందరూ ఒక్కసారి ఆఫ్థమాలజిస్ట్ దగ్గర మీరే వెళ్ళి గ్లాకోమా చెకప్కి వచ్చాము అని చెక్ చేయించుకోండి. ఎందుకు అంటే మిగిలిన మనం చూసాం ప్రైమరీ గ్లాకోమా పేషెంట్స్లో ఎటువంటి సిమ్టమ్స్ ఉండవు, ఎటువంటి కాజ్ కూడా ఉండదు. సో అది స్లోగా ఇంట్రాఆక్యులర్ ప్రెషర్ అనేది మనకు బీపీ ఎక్కువ అయినట్లు వెంటనే సిమ్టమ్స్ కనపడవు. సో మీకు మెల్లమెల్లగా పెరుగుతూ వస్తుంది. సో మీరు ఒకసారి చెకప్కి వచ్చినప్పుడు మేము ప్రెషర్ మెజర్ చేసి దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాం. సో ట్రీట్మెంట్ ఏ విధంగా ఉండొచ్చు అంటే ఒకటి ఇనిషియల్గా మనం ఆప్టిక్ నర్వ్ అనేది చూస్తాం, లోపల నరం ఎట్లుంది అని చూసి డ్రాప్స్తో స్టార్ట్ చేస్తాం. సో ఫస్ట్ ఐ డ్రాప్స్తో స్టార్ట్ చేసి రెగ్యులర్గా డైలీ లైఫ్ లాంగ్ ట్రీట్మెంట్ ఉంటుంది గ్లాకోమాకి, ఐ డ్రాప్స్. సో మీరు షుగర్ బీపీ ఎలా వస్తే మీరు డైలీ ట్యాబ్లెట్ వేసుకుంటారో లైఫ్ లాంగ్, గ్లాకోమాలో కూడా ఐ డ్రాప్స్ డైలీ వేసుకోవాలి. నెక్స్ట్ చాలామందికి ఐ డ్రాప్స్తోనే కంట్రోల్ అవుతుంది. సో 1 drop per day మీరు ప్రెషర్ ఈజ్ అండర్ కంట్రోల్. కొంతమందికి ఏమంటే డ్రాప్స్ పెంచుతున్నా కూడా కొంతమందికి తగ్గదు ఇంట్రాఆక్యులర్ ప్రెషర్. సో అలాంటి వాళ్ళకి కొంచెం చిన్న సర్జికల్ ప్రొసీజర్ ద్వారా మనకు అవుట్ఫ్లో క్రియేట్ చేసి మనం ప్రెషర్ని తగ్గిస్తాం. సో సింపుల్గా చెప్పాలంటే ఒక ఐబాల్ అనేది ఒక బాల్కి ఇన్ఫ్లో అవుట్ఫ్లో 2 pipes ఉంటాయి.
సో మనకి ఇన్ఫ్లో అవుట్ఫ్లో ఈక్వల్గా ఉంటే లోపల బాల్లో ప్రెషర్ మెయింటైన్ అవుతుంది. సో ఇన్ఫ్లో ఎక్కువైనా అవుట్ఫ్లో తగ్గిపోయినా సో అట్లాంటప్పుడు ఫ్లూయిడ్ ఎక్కువ బాల్లో ఉండిపోయి ప్రెషర్ ఎక్కువైతే వస్తుంది. సో మనం ట్రీట్మెంట్గా సర్జరీలో ఈ అవుట్ఫ్లోకి ఇంక్రీజ్ చేయడానికి ఇంకొక పైప్ పెట్టడం కానీ లేదంటే దాంట్లో ఒక హోల్ చేయడం కానీ టు ఇంక్రీజ్ ద అవుట్ఫ్లో. అవుట్ఫ్లో ఉన్నప్పుడు ప్రెషర్ ఐబాల్లో తగ్గి మీరు ఉండే విజన్ బాగా కాపాడుకోవచ్చు. సో దిస్ ఈజ్ బ్రీఫ్లీ అబౌట్ గ్లాకోమా. సో మనం తెలుసుకున్న 10 పాయింట్స్ ఏమి అంటే పుట్టిన పిల్లల్లో కూడా రావచ్చు. సో తల్లులు జాగ్రత్తగా మీ పిల్లలు కళ్ళు ఒకసారి చూడండి, గమనించండి. ఏదన్నా అబ్నార్మల్గా ఉంటే వెంటనే రండి. 40 years ప్లస్ ఉన్న వాళ్ళు కంపల్సరీ ఒక గ్లాకోమా చెకప్ చేయించుకోవాల్సిందే. ఇంకొకటి, మీకు ఎప్పుడైనా స్టెరాయిడ్ ట్యాబ్లెట్స్ వాడుతున్నా, స్టెరాయిడ్ ఐ డ్రాప్స్ వాడుతున్నా కంపల్సరీ ఒకసారి ఆఫ్థమాలజిస్ట్ దగ్గర ఐ ప్రెషర్ చెక్ చేయించుకోండి. థ్యాంక్ యూ. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు డాక్టర్ ప్లస్ ఛానల్. నమస్తే.